బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్పై విచారణ ఉండడంతో ఢిల్లీలోనే ఉంటారు కవిత. గత విచారణ సందర్భంగా అడ్వకేట్ను కోర్టుకు పంపించి తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు కవిత. ఇంతకు ముందులాగా ఈరోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరవుతారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసుల్లో కవితకు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 10 లక్షల పూచీకత్తు, దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించడం, పాస్పోర్ట్ సరెండర్ చేయడం వంటి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్పై విచారణకు హాజరై మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు కవిత. ఐదు నెలల తర్వాత తొలిసారి తన తండ్రి కేసీఆర్ను హైదరాబాద్లో కలవనున్నారు కవిత. మార్చి 15న హైదరాబాద్లో తన నివాసంలోనే కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 11న ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు నెలలు జైలులో ఉన్నప్పుడు కవిత పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. నిన్న తీహార్ జైలు నుంచి బయటికి వచ్చి కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావును చూసి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు కవిత. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలైనటువంటి ఎమ్మెల్సీ కవిత ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్పై విచారణ ఉండడంతో ఢిల్లీలోనే ఉంటారు కవిత. గత విచారణ సందర్భంగా అడ్వకేట్ను కోర్టుకు పంపించి తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ఏమన్నారు, నిన్న తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక 2 కేసుల్లో కూడా, సిబిఐ కేసులో 10 లక్షలు, ఈడీ కేసులో కూడా 10 లక్షలు, 2 కేసుల్లో 10 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, ఈ దర్యాప్తు సంస్థలకు విచారణకు సహకరించాలంటూ షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. తర్వాత నిన్న సాయంత్రం ట్రయల్ కోర్టులో కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు 10 లక్షల పూచికత్తు బెయిల్ బాండ్ను సమర్పించారు, పాస్పోర్ట్ను సమర్పించారు. ఇక విచారణకు హాజరు అవుతామంటూ అంగీకరించడంతో ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ కాపీని తిహార్ జైలు అధికారులకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా పంపించారు. తర్వాత ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటల తర్వాత కవిత తిహార్ జైలు నుంచి బయటకు విడుదలయ్యారు. రాత్రి విడుదల కావడం లేట్ అవ్వడం, మరోవైపు ఈరోజు ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్పై విచారణ ఉన్న సందర్భంగా కవిత ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్కు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి 2 గంటల 45 నిమిషాలకు ఉన్న విస్తార ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరతారు. తర్వాత హైదరాబాద్ నుంచి ఘనస్వాగతం మధ్య, కార్యకర్తల ఘనస్వాగతం మధ్య తన నివాసానికి చేరుకుంటారు. 5 నెలల తర్వాత తొలిసారి తన తండ్రి కేసీఆర్ను కవిత కలవబోతున్నారు. ఈరోజు తన తండ్రిని కలిసి తర్వాత రేపు తన నియోజకవర్గంలో పర్యటిస్తారంటూ కూడా సమాచారం ఉంది. మొత్తంగా చూసుకుంటే 5 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కవితకు ఉపశమనం లభించిందని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అంటే బెయిల్ పిటిషన్ సంబంధించి గతంలో ట్రయల్ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కవితకు బెయిల్ను సుప్రీంకోర్టు కన్నా ముందు ట్రయల్ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు నిరాకరించే సుప్రీంకోర్టులో నిన్న సుమారు గంటన్నర పాటు వాదనలు ప్రతివాదులు విన్న తర్వాత ద్విసభ్య ధర్మాసనానికి సంబంధించిన జడ్జెస్ ఇద్దరు కూడా కవితకు కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇక నిన్న బెయిల్ మంజూరైన తర్వాత 9 గంటల తర్వాత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత ఒక్కసారిగా తన కుమారుడు, పెద్ద కుమారుడు, భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, ఇతర కుటుంబ సభ్యులు, ఇటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. వారందరిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాకు పోరాటాలు కొత్త ఏమీ కాదు, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, నేను తప్పు చేయను, నేను మంచిదాన్ని, మొండిదాన్ని, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు కాబట్టి నేను జగమొండిగా మారుతాను, జగమొండిని అయ్యానంటూ కూడా తనొక ఆవేదనను మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఇన్ని రోజులు కూడా నేను తన జైల్లో ఉన్న ఇన్ని రోజులు 5
నెలల వ్యవధిలో తన కుటుంబానికి, తన పార్టీకి, తన తండ్రికి, తనకు ఎంతో మద్దతు ఇచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు, రుణపడి ఉంటానంటూ కూడా వారందరికీ ఒక సందేశాన్ని కూడా నిన్న కవిత ఇచ్చారు. తర్వాత అంటే ఎవరి గురించి ఎవరిని నేను నిందించాలనుకోవడం లేదు, కానీ నన్ను జైలుకు పంపించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తాను, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానంటూ కూడా కవిత ఇండైరెక్ట్గా కొంతమందికి హెచ్చరికలు కూడా ఆవిడ సందేశాన్ని బట్టి పంపించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మార్చి 15న హైదరాబాద్లోని తన నివాసంలోనే అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తర్వాత రోజు కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. మళ్ళా ఈడీ కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న రంజాన్ రోజున అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. 12న కోర్టులో హాజరుపరిచారు. 3 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు, సిబిఐ కస్టడీ ఇచ్చారు. తర్వాత 2 కేసులకు జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతూ ఉండగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ బెయిల్ను తిరస్కరించాయి 2 కోర్టులు కూడా. తర్వాత సుప్రీంకోర్టులో ఫైనల్గా కవితకు బెయిల్ లభించింది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ శివ.